ముందుగా అందరికీ నమస్కారం. గతంలో 2-3 వీడియోల ద్వారా ప్రజానికానికి పుత్తూరు పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరగలేదని చెప్పబడతా ఉంది. మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఈ నెల 23వ తేదీ ఎస్పీ కార్యాలయం ముందు హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలా, నా ఫిర్యాదుల పైన విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాలనే డిమాండ్తో తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేయబడుతున్నామన్న విషయాన్ని 50 మందికి తెలియజేసుకుంటున్నా. ఈ ధర్నా కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేళ్ల శ్రీనివాసులు గారు, అదేవిధంగా భగత్ సింగ్ అధ్యయన కేంద్రం జిల్లా కన్వీనర్ కె కుమార్ రెడ్డి గారు, ఆర్టీఐ కార్యకర్తలు, సమాచార హక్కుల వేదిక సభ్యులు, డప్పు కళాకారులు, వివిధ రకాల ప్రజా సంఘాల సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాన్ని విజయవంతం చేయడానికి సమావేశంలో తీర్మానం చేయబడింది. 23వ తేదీ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆఫీసు ముందు ధర్నాన్ని విజయవంతం చేయడానికి నా వాట్సాప్ ద్వారా సమాచారం అందుకున్న ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి సహాయం చేసి ధర్నాలో పాల్గొనాలని కోరుకుంటున్నా. ఈ పుత్తూరు పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 17వ తేదీ హెడ్ కానిస్టేబుల్ మాధవ గారు, అదేవిధంగా పుత్తూరు పురపాలక సంఘ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో మురగారెడ్డి ఏ విధమైన హరాస్మెంట్ చేస్తున్నాడు ప్రజలని విచారించారు. అయ్యా హెడ్ కానిస్టేబుల్ మాధవ గారు, ప్రథమ సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ నా పేరు మీద నమోదయ్యిందా? దాని ఆధారంగా విచారణ చేస్తున్నావా? లేదా నీ పై ఆఫీసర్లు నీకు విచారణ చేయమని ఆర్డర్ కాపీ ఇచ్చారా? రిపోర్ట్ రైటింగ్, పట్టదగిన నేరాలు అన్ని వివరాలతో కూడిన పుస్తకాన్ని నీకు నేను బహుమతికి ఇస్తున్నా. నువ్వు వచ్చి నా చేత పుస్తకాన్ని అందుకొని నా తప్పులు ఉంటే పట్టుకొని నిగ్గు తేల్చొచ్చని పోలీసు శాఖకి నేను ముందుగా తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ ఉద్యమం ఆగదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. హైకోర్టు లాయరమ్మ మేడం ఆదేశాల మేరకు 23వ తేదీ ధర్నా తర్వాత ఏపీ హైకోర్టులో కంటెంప్ట్ కేసు వేయబోతున్నా. ఈ కేసులో ఇరుక్కొని ఇబ్బంది పడబోయేది పుత్తూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మురగారెడ్డి, సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా.